లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 12 రాష్ట్రాల్లో 88 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సెకండ్ ఫేజ్లో కొందరు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇవాళ లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 స్థానాలకు ఓటింగ్ జరగబోతోంది. షెడ్యూల్ ప్రకారం రెండో దశలో 89 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ బీఎస్పీ అభ్యర్థి మృతితో మధ్యప్రదేశ్లోని బేతుల్ ఎన్నిక వాయిదా పడింది. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు రెండో విడతలో ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, బెంగాల్లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండో దశలో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, గజేంద్ర సింగ్ షెకావత్, లోక్సభ మాజీ స్పీకర్ ఓం బిర్లా, వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాష్ అంబేడ్కర్, టీవీ రాముడు అరుణ్ గోవిల్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, నటి నవనీత్ కౌర్ రాణా సహా పలువురు ప్రముఖులు రెండో దశ బరిలో ఉన్నారు. వరుసగా రెండోసారి కేరళలోని వైనాడ్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. మరోవైపు గురువారమే ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు సిబ్బంది. ఛత్తీస్గఢ్, బెంగాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించారు.